కలికాలం వచ్చేసిందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 2000 సంవత్సరం వరకు ఓకే, కానీ అప్పటి నుంచి కూడా మనం దిగజారుతూ వచ్చాం. కాబట్టి ఈ కలికాలంలో 8 రకాల మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా షార్ట్ కట్ లో చెప్తాను, ఒక్కసారి వినండి. అందులో నెంబర్ 1 క్రిటిక్స్. అంటే అవతల వాళ్ళని విరికి చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యామనుకోండి, మనం వాళ్ళ వల్లనే అని డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. అదే ఫెయిల్ అయ్యామనుకోండి, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను ఎంత చెప్పినా వినలేదు అనుకుంటూ మన మీద తోసేస్తూ ఉంటారు. ఇక నెంబర్ 2 అన్రిలయబుల్. అంటే వీళ్ళని అస్సలు నమ్మలేమండి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే ప్రామిస్ చేస్తారు, పోనీ మాట మీద నిలబడతారంటే అస్సలు మాట మీద నిలబడతారు. కుంటి సాకులు చెప్తూ ఉంటారు. ఇది ఎట్లా జరిగింది అందుకే ఇలా అయింది, అలా జరిగింది అందుకే ఇలాగైంది అని చెప్పి కుంటి సాకులు చెప్తూ ఉంటారు. వీళ్ళని నమ్ముకొని కనుక మనం ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసి ఏదైనా ప్లాన్ చేసామంటే మన పని గోవిందా గోవింద అయిపోతుంది. ఇక నెంబర్ 3 మన మీద ఎక్కువ కామెంట్స్ చేస్తూ ఉంటారు. చాలా మంది మన మీద మంచి కామెంట్స్ చేస్తుంటారు, మనం ఎదగడానికి చాలా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది చాలా మంచిది, మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ కొంతమంది ఉంటారండి, మనల్ని వెన్నుపోటు పడటానికి, మన మీద బురద చల్లటానికి, మన కిందకి లాగటానికి మాత్రమే బ్లైమ్ చేసి కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి. ఇక నెంబర్ 4 ఎనర్జీ ట్రైనర్స్. వీళ్ళు మన ఎనర్జీని మొత్తం లాగేస్తారు, మన బుర్రతో ఆడేసుకుంటారండి. అక్కడున్న చెత్త ఇక్కడున్న చెత్త మన దగ్గరకు వచ్చి ఒకటే వాగేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల మన బాడీ, మన మైండ్ మొత్తం కూడా చెత్తతో నిండిపోతుందండి. మనకంత టైం లేదు, మనకంత ఖాళీ లేదు, మన బుర్రలో అంత ప్లేస్ లేదు. కాబట్టి అలాంటి వాళ్ళని, ఈ అతివాగుడు వాళ్ళని కొంచెం దూరంగా ఉంచండి. ఇక నెంబర్ 5 అబద్ధాలు చెప్పే వాళ్ళని. అబద్ధాలు అందరూ చెప్తుంటారు, మీరు చెప్తుంటారు, నేను చెప్తుంటారు, అందరం చెప్తాం. కానీ ఎప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ప్రాణం మీదకి వచ్చినప్పుడు. కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే, మాట్లాడితే అసలు ఏ పని స్టార్ట్ చేస్తే తుర్రుమంటే చాలా అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదండి. ఎందుకంటే ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళ నిజాయితీ పనులు కూడా మనం నమ్మలేకపోతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి మాట్లాడితే అబద్ధాలు చెప్పే వాళ్ళని చాలా దూరంగా ఉంచండి. ఇక నెంబర్ 6 లెగ్ పుల్లింగ్, నెగిటివ్ థింకర్స్. ఇలాంటి వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా అది చేయలేవు, ఇది చేయలేవు, ఇది సాధించలేవు, ఇది నీ వల్ల కాదులే, ఎందుకు వదిలే, ఎందుకు వచ్చిన గోల, ఎందుకు వచ్చిన బాధ, హాయిగా ఉండి ఎందుకు అది వదిలే అని చెప్పుతూ మనల్ని ఎప్పుడు కూడా కిందకి గుంజటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల మన కాన్ఫిడెంట్, మన టాలెంట్ మీద మనకే డౌట్ వస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచితే మనం స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. ఇక నెంబర్ 7 మ్యానిపులేటర్స్. వీళ్ళు అసలు ఉన్నది అంటే వాళ్ళకి ఇంత క్లూ దొరికితే చాలండి, ఇక దానికి మసాలా దట్టించి దాన్ని ఒక స్టోరీలా కలిసి చెప్తూ ఉంటారు. అసలు దీనివల్ల మనమే కాదండి, సొసైటీలో నలుగురు కూడా పాడైపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఎంత దూరంగా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 8 జెలస్ అండ్ చీప్ డ్రింకర్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన మీద ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి మనం ఒక బద్ద శత్రువులాగా మనతోనే కంపేర్ చేసుకుంటూ మనల్ని ఒక రాక్షసుల్లాగా చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడాకే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు, ఎప్పుడు మన మీద పడే ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. 8 మంది కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ 8 పాయింట్స్ మీకు క్లియర్ కట్ గా కావాలి అంటే కింద వీడియో లింక్ ఇస్తాను, ఫుల్ వీడియో లింక్. ఆ వీడియోని కూడా చూసి నన్ను ఆదరించి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియోని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.